ఓకే మేడం. Okay, good evening everyone. Coming to the another fundamental chapter in IS 101 is the accident types and control measures. అర్థం కాదన్నా Okay. మోటార్ రావట్లేదా వేసా మోటార్ వేసా Okay. ఇప్పుడే వేసా Okay, coming to the another important chapter in IS 101 is the accident types and control measures. This particular chapter is also contributed in IS 102 and IS 104. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ చాప్టర్. ఆల్రెడీ అంత ముందు క్లాస్లో డిస్కస్ చేశాను 2019-20 బ్యాచ్ వాళ్ళకి. వన్స్ అగైన్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఫర్ ది 2020 and 21 బ్యాచ్. ఓకే, మ్యాక్సిమం మార్క్స్ ఈ పర్టికులర్ చాప్టర్లో మీకు 16 to 20 మార్క్స్ వరకు రావచ్చు. అంటే IS 101లో సర్టెన్ పోర్షన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఫార్మాట్లో అడుగుతాడు. IS 104, 102లో కూడా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఫార్మాట్ రూపంలో వస్తుంది. అంటే దిస్ పర్టికులర్ చాప్టర్ విల్ కంటైన్ కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్. More than 2 to 3 marks questions will supposed to come in this chapter. If you better to prepare all important points. Okay, coming to the chapter directly. The chapter name is accident types and control measures. Okay na, what is the meaning of the accident? Asala pramadam ante enti? ఒకటి ఏ జాగ్రత్త. Okay, coming to the what is the meaning of the accident? The definition of the accident is unplanned, unexpected, unwanted sequence of events resulting in loss some kind of personal property and environment. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డెఫినిషన్? అన్ప్లాన్డ్ అంటే ప్రణాళిక లేని, అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా, అన్వాంటెడ్ అంటే అవాంఛనీయ, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రిజల్టింగ్ ఇన్ లాస్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రణాళిక లేని, అనుకోని, అవాంఛనీయ క్రమంలో జరిగిన ఘటనల ద్వారా ఏదైనా ఒక వ్యక్తికి కానీ, మనిషికి కానీ, ఆస్తికి కానీ, పర్యావరణానికి కానీ నష్టం సమకూర్చడాన్ని యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ ద యాక్సిడెంట్. కమింగ్ టు ది in this particular chapter will contain accident rate as well as the accident types, as well as the accident classifications, as well as the accident consequences, and last finally accident control measures are there. According to the accident rate, అంటే ప్రమాదాల యొక్క శాతము. ప్రమాదాల యొక్క శాతము ఏ రకంగా మనకి ఇండస్ట్రీస్లో జరుగుతాయంటే, డ్యూ టు అన్సేఫ్ యాక్ట్స్ ద్వారా 88%, డ్యూ టు అన్సేఫ్ కండిషన్స్ ద్వారా 10%, డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ ద్వారా 2%. ఇస్ పర్టికులర్ డామినో థియరీ ప్రకారంగా అన్సేఫ్ యాక్ట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అన్సేఫ్ యాక్ట్స్ అంటే యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు వర్కర్ ఫాల్ట్స్ ద్వారా 88% యాక్సిడెంట్ జరుగుతాయి. అన్సేఫ్ కండిషన్స్ అంటే యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు ది మేనేజ్మెంట్ ఫాల్ట్స్ ద్వారా మీకు 10% యాక్సిడెంట్స్ జరుగుతాయి. కమింగ్ టు ది న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా మీకు 2% యాక్సిడెంట్స్ అనేది మనకు జరుగుతాయి. దిస్ ఈజ్ ద యాక్సిడెంట్ రేట్. కమింగ్ టు ది అన్సేఫ్ యాక్ట్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ ది 2 రకాలుగా వర్గీకరించారు. అన్సేఫ్ యాక్ట్స్ ఆర్ 2 టైప్స్. ఏంటి? నెంబర్ 1 అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్, నెంబర్ 2 సైకలాజికల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్ అంటే తెలిసి చేసిన తప్పుల ద్వారా ప్రమాదాలు సంభవించడం. కమింగ్ టు ది సెకండ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైకలాజికల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం,
మరియు వ్యక్తిగత కారణాల వల్ల ప్రమాదాలు సంభవించడం. అవి ఎలా సంభవిస్తాయో చూద్దాం. కమింగ్ టు ది అన్సేఫ్ యాక్షన్స్లో అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్ అంటే తెలిసి చేసిన తప్పులు. ఏంటి తెలిసి చేసిన తప్పులు? అందులో కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఫెయిల్యూర్ టు యూజ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పీపీఈ ఎక్విప్మెంట్స్ వేసుకోకుండా వర్క్ చేయడం అన్నది అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్, అంటే తెలిసి చేసిన తప్పు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఆపరేటింగ్ వితౌట్ అథారిటీ, అంటే పర్టికులర్ ఆథరైజేషన్ లేకుండా పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయడం, లేదా పర్టికులర్ రోటరీ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయడం, అంటే హెల్పర్స్ ఆపరేట్ చేయడం. ఇట్ ఈస్ అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మేకింగ్ సేఫ్టీ డివైజెస్ ఇనాపరేటివ్, అంటే సురక్షితమైన పరికరాలు అడ్డొస్తున్నాయని తీసి పనిచేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రోటరీ ఎక్విప్మెంట్కి ఫెన్సింగ్ ఉంది, గార్డింగ్ ఉంది. ఆ గార్డింగ్ అడ్డొస్తుందని చెప్పి దాన్ని తీసేసి లోపలికి వెళ్ళి వర్క్ చేయడం. ఇట్ ఈస్ అ అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్. కమింగ్ టు ది ఫోర్త్ ఈజ్ బై యూజింగ్ అన్సేఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఇంప్రాపర్ టూల్స్, అంటే పనికి తగ్గట్టు ఆ పరికరాన్ని ఉపయోగించుకోవడం, పనికి తగ్గట్టు పనిముట్లు ఉపయోగించుకోకపోవడం కూడా అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్లో ఒక ఎగ్జాంపుల్ అనమాట. కమింగ్ టు ది నెంబర్ 5, ఆపరేటింగ్ మిషన్స్ ఎట్ నన్ పర్మిషబుల్ స్పీడ్స్, అంటే క్విక్ ప్రొడక్షన్ కోసం ఆ పర్మిసిబుల్ ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్ని స్పీడ్ పెంచేసి వర్క్ చేయడం అన్నది కూడా మనకి అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్లోకి వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, స్మోకింగ్ ఇన్ ప్రొహిబిటెడ్ ఏరియాస్, నిషేధపూరిత ప్రాంతాల్లో స్మోక్ చేయడం. గుడ్ మార్నింగ్. కమింగ్ టు ది నెక్స్ట్, టేకింగ్ అన్సేఫ్ పొజిషన్ ఆర్ పాస్చర్, అంటే తప్పుడు భంగిమలో ఉండి వర్క్ చేయడం. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, వర్కింగ్ ఆన్ మూవింగ్ ఎక్విప్మెంట్, అంటే నడుస్తున్న పరికరం మీద వర్క్ చేయడం. వెన్ యూ సపోజ్ టు డూ ఎనీ మెయింటెనెన్స్ వర్క్, దట్ ఎక్విప్మెంట్ షుడ్ బి స్టాప్డ్, అదర్వైజ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఆన్ ది మూవింగ్ ఎక్విప్మెంట్. కమింగ్ టు ది నెక్స్ట్, నాట్ ఫాలోయింగ్ సేఫ్టీ ప్రొసీజర్స్, అంటే సురక్షితమైన పని విధానాలు పాటించకపోవడం కూడా అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు ది నెక్స్ట్, ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ది కెమికల్స్, అంటే పర్టికులర్ కెమికల్స్ మనం యూటిలైజ్ చేసేటప్పుడు, ఉపయోగించేటప్పుడు అకార్డింగ్ టు ది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనుగుణంగా ఉపయోగించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చంగా కెమికల్స్ మిక్స్ చేయడం అన్నది అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్లోకి వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, అన్సేఫ్ లోడింగ్, ప్లేసింగ్, మిక్సింగ్, అంటే సరైన పొజిషన్లో నువ్వు లోడింగ్ చేయకపోవడం, ఒక ప్రదేశంలో దింపకపోవడం కూడా అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్కి వస్తుంది. అన్సేఫ్ లిఫ్టింగ్ ఆపరేషన్, వెన్ యూ ఆర్ సపోజ్ టు పెర్ఫార్మ్ బై ఎక్విప్మెంట్ లైక్ ఫోర్క్ లిఫ్ట్ తోటి, క్రేన్స్ తోటి ఆ పర్టికులర్ హెవీ లోడింగ్ నువ్వు లేపుతున్నప్పుడు మినిమం ఆ పర్టికులర్ లోడ్ కెపాసిటీ ఎంత, ఆ క్రేన్ కెపాసిటీ ఎంత అన్నది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేస్తే ఇట్ మే లీడ్ యాక్సిడెంట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కాన్ఫ్లిక్టింగ్ యాక్షన్స్ ఇన్ ది వర్క్ ప్లేస్, అంటే విరుద్ధమైన చర్యలు చేయడం. నువ్వు ఒకటి అంటే సూపర్వైజర్ ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేయడం, ఇది కూడా అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్లోకి వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ మెథడ్, ట్రయింగ్ టు షార్ట్ కట్ మెథడ్స్ టు ఫినిష్ ఎ జాబ్ క్విక్లీ, అంటే నువ్వు ఒక షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేసి ఆ జాబ్ను తొందరగా చేద్దాం అనుకోవడం, అది కూడా అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్లో వస్తుంది. ఇట్ మే లీడ్, నువ్వు స్పీడ్గా వర్క్ చేస్తావు కాబట్టి నువ్వు హజార్డ్ అయ్యే అవకాశం ఉంది, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది, యాజ్ వెల్ యాజ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కూడా పాడయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్, ఇన్ఎక్స్పీరియన్స్, అనుభవం లేకపోవడం, మనకి లెస్ నాలెడ్జ్, అంటే నీకు జ్ఞానం లేకపోవడం, అండ్ స్కిల్, అంటే ఏదైనా ఇన్ఎక్స్పీరియన్స్ వర్కర్ చేత, తక్కువ జ్ఞానం ఉన్న వర్కర్ చేత, తక్కువ నైపుణ్యం వాళ్ళ చేత పనిచేయించడం కూడా ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్, అంటే తెలిసి చేసిన తప్పు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డిస్ట్రాక్టింగ్, టీజింగ్, అబ్యూజింగ్ అండ్ క్వర్లింగ్, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిస్ట్రాక్టింగ్, అంటే పనికి అంతరాయం కలిగించడం, టీజింగ్ అంటే ఏడిపించడం, అబ్యూజింగ్ అంటే తిట్టడం, క్వర్లింగ్ అంటే గట్టిగా అరవడం. అలా కానీ మీరు చేశారనుకో ఒక కోవర్కర్ మీద, అతనికి అప్సెట్ అవుతాడు, ఇట్ మే లీడ్ ద యాక్సిడెంట్.
These are the unsafe action factors. Coming to the సైకోసోషల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్, అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల ఏ రకంగా ప్రమాదాలు అవుతాయి. అంటిల్ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం, అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేశాను. ఇప్పుడు రెండోది డిస్కస్ చేస్తున్నాను, సైకలాజికల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైకోసోషల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం మరియు వ్యక్తిగత కారణాలు. ఇవేంటిది? ఏజ్ బిలో ఆర్ అబోవ్, అంటే బిలో 18%, బిలో 21 years లోపు చేత హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేయించడం, ఇట్ మే లీడ్ ది యాక్సిడెంట్. అంటే అబోవ్ 60% దాటిన వ్యక్తుల చేత హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేయించడం, ఇట్ మే లీడ్ యాక్సిడెంట్. హెల్త్ కండిషన్, అంటే ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి వలన కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ ఎన్విరాన్మెంట్, అంటే మీ ఫ్యాక్టరీలో ఉండే పర్యావరణ పరిస్థితి ఎప్పుడు డస్ట్, స్మోక్, ఫాగ్లో ఉంటే ఇట్ మే లీడ్ ది యాక్సిడెంట్. కమింగ్ టు ది హోమ్ ఎన్విరాన్మెంట్, అంటే ఇంట్లో ఉండే వాతావరణం. జనరల్గా భార్యతోటి గొడవ పడుతూ ఫ్యాక్టరీకి వచ్చి పనిచేస్తూ ఉంటే దట్ మే లీడ్ ద సైకలాజికల్ ఎఫెక్ట్. కమింగ్ టు ది ఫైనాన్షియల్ పొజిషన్, అంటే డబ్బు, ఆ డబ్బు కూడా లేకపోవడం, ఇట్ మే లీడ్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్. కమింగ్ టు ది నెక్స్ట్ రెక్లెస్ యాటిట్యూడ్, అంటే నిర్లక్ష్యపూరితమైన వైఖరి, నువ్వేంటి నాకు చెప్పేది అన్నది కూడా ఇట్ మే లీడ్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్. కమింగ్ టు ది నెక్స్ట్ డే డ్రీమింగ్, అంటే పగటి కళ్ళు కండం, అంటే వర్క్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఒక చోట, అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఇట్ మే లీడ్ ది సైకలాజికల్ ఎఫెక్ట్. కమింగ్ టు ది ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే విపరీతమైన నమ్మకం ఉండడం, అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, అది కూడా ఇట్ మే లీడ్ ది యాక్సిడెంట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, అంటే భావోద్వేగం అదుపులో చేసుకోకపోవడం, అంటే భావోద్వేగాలు ఉంటాయి కదా, ఎవరైనా ఒక మాట అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంటారు, అలాగ ఉండకూడదు అనమాట. ఇట్ మే లీడ్, ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కంట్రోల్ చేసుకోకపోయినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కమింగ్ ది డిస్లైక్ ఆఫ్ ది సుపీరియర్, అంటే నీ బాస్ నీకు నచ్చకపోవడం. కమింగ్ టు ది మెచ్యువల్ స్టేటస్, అంటే వైవాహిక స్థితి, అంటే సపోజ్ ఒక ఫ్యామిలీ ఉండే పర్సన్కి ఒక ఫ్యామిలీ లేని పర్సన్కి కంపారిజన్ చేస్తే ఫ్యామిలీ ఉన్న వ్యక్తులు ప్రమాదాలు బారిన పడడం తక్కువ, ఫ్యామిలీ లేని వ్యక్తులు ప్రమాదాలు బారిన పడడం ఎక్కువ, అది గుర్తుంచుకోవాలి. కమింగ్ టు ది ఫిజికల్ ప్రాబ్లం, అంటే ఏదైనా వైకల్యం ఉండడం, కాలు చెయ్య వంగిపోయి ఉండడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. కమింగ్ టు ది ఎడిక్షన్ ఆఫ్ ది ఇంటాక్సిక్ సబ్స్టెన్సెస్, అంటే మాదక ద్రవ్యాలకి తీసుకొని పనిచేయడం, మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అవ్వడం కూడా ఇట్ మే లీడ్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ అన్సేఫ్ కండిషన్స్. What is the meaning of the unsafe conditions? Accidents happen due to the worker faults is nothing but unsafe conditions. అంటే accidents happen due to the management faults is nothing but unsafe conditions. అంటే యాజమాన్య లోపాల వల్ల ప్రమాదాలు జరిగితే దాన్ని అన్సేఫ్ కండిషన్స్ అని అంటారు. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్ డ్యామేజ్డ్ మిషనరీ ఎక్విప్మెంట్ ఆర్ టూల్స్, ఈ పర్టికులర్ మనకి సంస్థ పనికిరాని యంత్రాలు ఇచ్చిన, యంత్రాల యొక్క సమూహాలు ఇచ్చిన, పనికిరాని పరికరాలు ఇచ్చిన, పనికిరాని టూల్స్ తోటి ఇచ్చిన, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అంటే వర్కర్స్ కాంపిటీట్ అయినా ఈ లోబిష్టమైన మిషనరీ ఎక్విప్మెంట్ టూల్స్ ప్రొవైడ్ చేసిందనుకో మేనేజ్మెంట్, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్ పూర్ లైటింగ్ అండ్ ఇన్సఫిషియంట్ ఇల్యూమినేషన్, పర్టికులర్లీ నైట్ షిఫ్ట్లో మనకి లైటింగ్, ఇల్యూమినేషన్ బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. అది మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెంబర్ 3 వెట్ అండ్ స్లిప్పరీ సర్ఫేసెస్, అంటే ఆ పర్టికులర్ ఫ్లోర్స్ జారుగా ఉన్న, స్లిప్పరీగా ఉన్న, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్లో ఉండే ఫ్లోరింగ్ అంతా యాంటీ స్కిడ్ టైల్స్ తోటి వేయించాలి. కమింగ్ టు ది నెక్స్ట్ లేటర్
later. Okay. Coming to the next point, missing mission guards are improper guarding. అంటే ఆ పర్టికులర్ రోటరీ ఎక్విప్మెంట్స్కి మిషన్ గార్డింగ్ లేకపోయినా, ఆ గార్డింగ్ చేయకపోయినా, ఇట్ మే లీడ్ ది అన్సేఫ్ కండిషన్స్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్అడిక్వేట్ ట్రైనింగ్. అంటే సరిపడేటంత శిక్షణ ఇవ్వకపోవడం. ఆ పర్టికులర్ వర్కర్స్కి సరిపడేటంత శిక్షణ ఇవ్వకుండా వర్క్ చేయడం అన్నది కూడా అన్సేఫ్ కండిషన్స్లో వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, ఇన్కాంపిటెంట్ సూపర్విజన్. అంటే పర్టికులర్ సూపర్విజన్ కాంపిటెంట్ పర్సన్ అవ్వకపోవడం, అంటే సమర్థవంతమైన సూపర్వైజర్ పర్యవేక్షణ లేకపోవడం కూడా అన్సేఫ్ కండిషన్స్లోకి వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, అన్గార్డెడ్ ఎస్కవేషన్. అంటే ఒక పిట్ తవ్వారు, ఒక ఎస్కవేషన్ తవ్వారు, వాటి చుట్టూరు ఫెన్సింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఆ పర్టికులర్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేయడం కూడా ఈ అన్సేఫ్ కండిషన్స్లోకి వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, okay, coming to the next, missing hazard warning sign. a particular ఏరియాలో ఆ వార్నింగ్ సైన్స్, ఆ పర్టికులర్ హజార్డ్ వార్నింగ్ సైన్స్, సేఫ్టీ సైన్స్ పెట్టకపోవడం కూడా అన్సేఫ్ కండిషన్స్లో వస్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, డ్యామేజ్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. అకార్డింగ్ టు ది పీపీఈ ప్రకారంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అలౌడ్ చేసిన పీపీఈ మాత్రమే వర్కర్స్కి ఇవ్వాలి. అలా కాకుండా డ్యామేజ్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇస్తే ఇట్ షుడ్ బి అన్సేఫ్ కండిషన్. ఇంప్రాపర్ స్టోరేజ్, పర్టికులర్ స్టోరేజ్ ఏరియాలో మెటీరియల్స్ చల్లా చెదరి కింద పడేయడం, ఇట్ ఈస్ ఏ అన్సేఫ్ కండిషన్. కమింగ్ టు ది నెక్స్ట్, ట్రాష్ అక్యుములేషన్. మీ ఇండస్ట్రీస్లో చెత్త పెరిగిపోవడం, హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోకపోవడం కూడా అన్సేఫ్ కండిషన్స్. ఎక్సెసివ్ నాయిస్, అంటే బిహైండ్ ది 90 డెసిమల్స్ ఉన్న సౌండ్ పొల్యూషన్ యాక్టివిటీస్లో పనిచేయడం కూడా ఇట్ మే లీడ్ ది అన్సేఫ్ కండిషన్స్. అన్లేబుల్డ్ కెమికల్స్, పర్టికులర్ కెమికల్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ది WHMS ప్రకారంగా మన హెల్త్ సంబంధించిన కెమికల్స్ లేబుల్స్ బ్లూ కలర్లో ఉండాలి. అకార్డింగ్ టు ది ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ యొక్క లేబులింగ్ రెడ్ కలర్లో ఉండాలి. అలా కాకుండా మనకి లేబులింగ్ లేకపోవడం కూడా ఇట్ షుడ్ బి అన్సేఫ్ కండిషన్స్. అంటే అది యాజమాన్యం యొక్క తప్పు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎక్స్పోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఓవర్లోడెడ్ సర్క్యూట్స్. అంటే చూడండి, పర్టికులర్ ఎక్స్పోజ్డ్ అంటే దాని కవర్ తీసేసిన స్విచ్ గేర్స్, అక్కడ లోపల ఎలక్ట్రికల్ వైర్స్ అవి మనకి ఎక్స్పోజ్ అవుతుంటాయి. అలా కాకుండా ఓవర్లోడెడ్ సర్క్యూట్స్ అంటే పర్టికులర్ మన కంట్రోల్ ప్యానల్ అన్నది ఒక 20 amps పవర్ తీసుకుంటుందంటే దానికి 16 amps సరిపడా కేబుల్ ప్రొవైడ్ చేయడం, ఇట్ షుడ్ బి ఓవర్లోడెడ్. అలాగా చేయడం కూడా అన్సేఫ్ కండిషన్స్, అంటే అది మేనేజ్మెంట్ ఫాల్ట్ అని చెప్తున్నారు. ఓకే, కమింగ్ టు ది ట్రిప్ స్లిప్ ఫాల్ హజార్డ్స్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ హౌస్ కీపింగ్ ప్రాపర్లీ, పర్టికులర్ ట్రిప్ స్లిప్ ఫాల్ హజార్డ్స్ అయ్యాయి అంటే ఇట్ షుడ్ బి అన్సేఫ్ కండిషన్స్, అంటే అది పర్టికులర్ యాజమాన్యం యొక్క లోపం వల్ల అవుతుంది. కమింగ్ టు ది అన్ప్రొటెక్టెడ్ ప్రొజెక్షన్స్. కమింగ్ టు ది నెక్స్ట్, అన్ప్రొటెక్టెడ్ ఓపెన్ మ్యాన్ హోల్స్. అంటే మ్యాన్ హోల్ కవర్స్ తెరిచి ఉంచడం, దానికి కవర్స్ బిగించకపోవడం, ఇట్ షుడ్ బి అన్సేఫ్ కండిషన్. కంజెస్టెడ్ వాక్వేస్, అంటే ఇరుగ్గా ఉండే దారులు. కమింగ్ టు ది నెక్స్ట్, ఇన్అడిక్వేట్ వెంటిలేషన్, అంటే వెలుతురు సరిగ్గా లేకపోవడం, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద అన్సేఫ్ కండిషన్. కమింగ్ టు ది ఇంప్రాపర్ మెయింటెనెన్స్, అంటే పర్టికులర్ మనకి ఎక్విప్మెంట్స్ ప్రివెంటివ్ షెడ్యూల్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం కూడా అన్సేఫ్ కండిషన్స్లోకి వస్తుంది. కమింగ్ టు ది రేడియేషన్ ఎక్స్పోజర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రేడియేషన్? హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ పర్టికులర్ మన రేడియేషన్కి బహిర్గతం అవుతున్న పర్టికులర్ వర్కరు
It should be a unsafe condition. Okay, these are the examples of the unsafe conditions. ఫస్ట్ అన్సేఫ్ యాక్ట్స్ గురించి చెప్పాను, అన్సేఫ్ కండిషన్స్ కంట్రిబ్యూట్ ది 10% యాక్సిడెంట్ రేట్. కమింగ్ టు ది నెక్స్ట్ నేచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. ఇవి దీని ద్వారా మనకి 2% యాక్సిడెంట్స్ అవుతాయి. కమింగ్ టు ది ఫ్లడ్స్, కమింగ్ టు ది హరికేన్స్, కమింగ్ టు ది సునామీ, ఎర్త్క్విక్, వైల్డ్ ఫైర్, అంటే అగ్నులు తగలబడిపోవడం, డ్రాట్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. మీనింగ్ అంటే ఏంటి? ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్న హజార్డే, టెంపరేచర్ -డిగ్రీస్లో వచ్చిన హజార్డే. వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్ని పర్వతాలు పేలడం. దీస్ ఆర్ ది నేచురల్ కెలామిటీస్. ఓకే, కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్. అంటే టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే ఏంటి? ప్రమాదాల రకాలు. ఓకే, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్? నెంబర్ 1 స్ట్రక్ బై, నెంబర్ 2 స్ట్రక్ ఎగ్నెస్ట్, నెంబర్ 3 కాంటాక్ట్ బై, నెంబర్ 4 కాంటాక్ట్ విత్, నెంబర్ 5 కాట్ ఆన్, నెంబర్ 6 కాట్ ఇన్ టైప్ యాక్సిడెంట్, నెంబర్ 7 కాట్ బిట్వీన్ టైప్ యాక్సిడెంట్, number 8 fall to the surface, number 9 fall below the surface, number 10 overextension, number 11 bodily reaction, number 12 overexposure. These are the types of the accident. Okay, coming to the number 1 struck by type accident. What is the meaning of struck by type accident? అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ వలన ఇరుక్కుపోవడాన్ని స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఎందుకు ఈ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ని ఉన్నాయి? యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో యూ జస్ట్ క్లియర్లీ మెన్షన్ అది చెయ్యాలి, వాట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది. అది స్ట్రక్ బై టైప్ యాక్సిడెంటా, కాంటాక్ట్ బై టైప్ యాక్సిడెంట్ అన్నది క్లియర్గా నువ్వు మెన్షన్ చేయాలి. అందుకనే ఈ పర్టికులర్ యాక్సిడెంట్స్ ఇన్ని రకాలు ఉంటాయి. కమింగ్ టు ది నెంబర్ 1 స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్. A person is forcibly struck an object. The force of the contact is provided by the object. అంటే ఏంటమ్మా, ఒక వ్యక్తి సపోజ్ రోటరీ కన్వేయర్ బెల్ట్ ఉంది, ఆ రోటరీ కన్వేయర్ బెల్ట్ దగ్గర ఏదైనా యాక్టివిటీస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ వల్ల అతను స్ట్రక్ అయిపోవడం, లేకపోతే ఒక వ్యక్తి నడుస్తూ ఒక ఆబ్జెక్ట్ యొక్క వస్తువు మధ్యలో చిక్కుబడిపోవడాన్ని స్ట్రక్ బై టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఎగ్జాంపుల్ వేసి చెప్తున్నాను. కమింగ్ టు ది నెంబర్ 2 స్ట్రక్ ఎగ్నెస్ట్, అంటే దానికి వ్యతిరేకంగా ఇరుక్కుపోవట. అంటే ఆబ్జెక్ట్ వలన ఇరుక్కుపోవట. స్ట్రక్ ఎగ్నెస్ట్ అంటే దానికి వ్యతిరేకంగా ఇరుక్కుపోవట. ప్రొవైడ్స్ ఏ పర్సన్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ స్ట్రక్ ఎన్ ఆబ్జెక్ట్. హియర్ ది పర్సన్స్ ఫోర్స్ ఆఫ్ ది ఎనర్జీ. అంటే ఫస్ట్ దాంట్లో ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై ద ఆబ్జెక్ట్. సెకండ్ స్ట్రక్ ఎగ్నెస్ట్కి వచ్చేసరికి ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై ది మ్యాన్. అంటే ఒక వ్యక్తి పరిగెడుతూ ఒక మిషన్ యొక్క షార్ప్ మనకు గుచ్చుకుపోయింది అతని కాలు. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు ప్రొవైడ్ చేశారు? వ్యక్తి. దిస్ ఈజ్ ద స్ట్రక్ ఎగ్నెస్ట్ టైప్ యాక్సిడెంట్. కమింగ్ నెంబర్ 3 కాంటాక్ట్ బై, అంటే ద్వారా వ్యాపించుట. కాంటాక్ట్ విత్ అంటే వలన వ్యాపించుట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కాంటాక్ట్ బై? కాంటాక్ట్ బై ఏ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ అట్ బై ఇట్స్ వెరీ నేచర్ హార్మ్ఫుల్ అండ్ కాజ్ ఇంజురీ. అంటే ఏంటమ్మా, సపోజ్ ఒక వ్యక్తి కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఆ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్కి సరైన పర్సనల్ పీపీఈ ఎక్విప్మెంట్ వేసుకోకుండా పనిచేయడం అన్నది చేస్తే ఆ పర్టికులర్ హార్మ్ఫుల్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతాడు. దీన్ని కాంటాక్ట్ బై టైప్ యాక్సిడెంట్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 4 కాంటాక్ట్ విత్ టైప్ యాక్సిడెంట్. ఏ పర్సన్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్, ది పర్సన్ ఇనిషియేట్ ది కాంటాక్ట్. ఓకే, నెక్స్ట్ just I will provide the last 5 minutes for your doubts. Mr. Bhaskar, please give some time. Next, contact with. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కెమికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు.
అతనికి సరైన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ పెట్టుకోకుండా ప్రయోగం చేయడం వలన ఆ సర్టెన్ గ్యాసెస్ అతనిది పీల్చాడు. అంటే దాని ద్వారా కాంటాక్ట్ బై కాంటాక్ట్ విత్ వలన ఏ పర్సన్ కమ్స్ అండర్ విత్ కాంటాక్ట్ విత్ ఎ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ ఆర్ పర్సన్ ఇనిషియేట్ ద కాంటాక్ట్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ కాటాన్ టైప్ యాక్సిడెంట్. కాటాన్ అంటే ఏంటి? తో పట్టుబడుట. కాటిన్ అంటే వలన పట్టుబడుట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కాట్ బిట్వీన్ అంటే ఒక ఫిక్స్డ్ ప్లేట్ ఒక మూవింగ్ ప్లేట్ మధ్యన ఇరుక్కుపోవడాన్ని కాట్ బిట్వీన్ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కాటాన్? కాటాన్ టైప్ యాక్సిడెంట్ అంటే a person or part of his clothing or equipment is caught an object that is either moving or stationary. This may cause the person to lose his balance and fall, and he pulled into a mission for suffer some other harms. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? సపోజ్ నేను ఇలాగా మన లూజ్ కాంటాక్ట్ తోటి మన లేత్ టర్నింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాను. లేత్ అంటే సర్టెన్ రోటరీ మిషన్. ఈ పర్టికులర్ లూజ్ క్లాస్ వలన అది ఆ రోటరీ తాలూకా డ్రమ్ము నా తాలూకా క్లాత్ను పట్టుకొని లోపల లాగేసింది. నేను ఆ మిషన్లో చిక్కుబడిపోయాను. దాన్ని కాటాన్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, మళ్ళీ చదువుతున్నాను. ఏ పర్సన్ ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ క్లాతింగ్ ఆర్ ఎక్విప్మెంట్ కాట్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎయిదర్ మూవింగ్ ఆర్ స్టేషనరీ. This may cause the person lose the balance and fall. He pulled into a mission or suffer other harms. This is nothing but a cotton type of the accident. Coming to the number 6, cotton type of accident. అంటే నేను సెల్ ఫోన్లో మాట్లాడుతూ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఏరియాలో తాలూకా లిఫ్ట్ హోల్స్లో పడిపోయి చనిపోవడం, లేకపోతే తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్లో పడిపోవడాన్ని cotton type of accident అని అంటారు. ఏ పర్సన్ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్ ట్రాప్డ్ ఆర్ అదర్వైజ్ కాట్ ఇన్ ఏ ఓపెనింగ్ ఆర్ ఎన్క్లోజర్. అంటే ఓపెనింగ్ ఆర్ ఎన్క్లోజర్స్లో పడిపోవడాన్ని cotton type యాక్సిడెంట్ అని అంటారు. కమింగ్ టు ది కాట్ బిట్వీన్ అంటే ఒక ఫిక్స్డ్ ప్లేట్ ఒక మూవింగ్ ప్లేట్ మధ్యలో పడి నజ్జు అయిపోవడం. ఏ పర్సన్ ఈజ్ క్రష్డ్, పించ్డ్ ఆర్ అదర్వైజ్ caught between the moving and stationary objects or between the two moving objects. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ క్రషింగ్ ఎక్విప్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ పర్టికులర్ స్టోన్ క్రషింగ్ ఎక్విప్మెంట్ ఏంటి? గ్రానైట్స్ని క్రష్ చేస్తుంటుంది. అందులో ఒక ఫిక్స్డ్ ప్లేట్ ఒక మూవింగ్ ప్లేట్ ఉంటుంది. హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ బోల్డర్స్ని లాగుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి పర్టికులర్ మిషన్లో పడిపోయాడు. ఒక ఫిక్స్డ్ ప్లేటు మూవింగ్ ప్లేట్ మధ్యన పడి క్రష్ అయిపోయాడు, నజ్జు అయిపోయాడు. ఆ పర్టికులర్ యాక్సిడెంట్ని ఏమంటారు? కాట్ బిట్వీన్ టైప్ యాక్సిడెంట్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, ఫాల్ టు ది సర్ఫేస్ టైప్ యాక్సిడెంట్. ఏ పర్సన్ స్లిప్ ఆర్ ట్రిప్ వెన్ వాకింగ్ ఆర్ స్టాండింగ్. అంటే ఉన్న పళంగా ఒక వ్యక్తి కుప్పకూలిపోవడం, బీపీ వచ్చి కుప్పకూలిపోవడం, లేకపోతే షుగర్ పెరిగిపోయి కుప్పకూలిపోవడం అన్ని ఫాల్ టు దిస్ సర్ఫేస్ టైప్ యాక్సిడెంట్ అంటారు. తర్వాత ఫాల్ బిలో టైప్ యాక్సిడెంట్. ఏ పర్సన్ ఫాల్స్ ఆన్ ఏ లెవెల్ బిలో వెన్ హీఈస్ వర్కింగ్ ఎట్ ఎ హైట్. అంటే పర్టికులర్ వ్యక్తి సర్టెన్ హైట్లో పనిచేస్తున్నాడు, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ సరిగ్గా వేసుకోలేదు, లేకపోతే ల్యాడర్స్ సరైన యాంగిల్లో పెట్టలేదు, పైనుంచి పడిపోయి దాన్ని ఫాల్ బిలో టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, ఓవర్ ఎక్స్టార్షన్ అంటే ఏంటి? వెట్టి చాకిరీ చేయించడం. చూడండి, ఏ పర్సన్ ఓవర్ ఎక్స్టెండ్స్ ఆర్ స్ట్రెయిన్ హిమ్సెల్ఫ్ వెల్ పెర్ఫార్మింగ్ ది వర్క్. అంటే జనరల్గా ఒక వర్కర్ ఒక టెక్నీషియన్స్ ఎన్ని గంటలు పనిచేస్తాడో 8 hours కూడదంటే ఇంకొక 2 hours ఇవ్వాలి. అతని చేత అదే పనిగా వెట్టి చాకిరీ చేయించడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ యాక్సిడెంట్. కమింగ్ టు ది నెంబర్ 11, బాడీలీ రియాక్షన్ అంటే ఒంట్లో ఓపిక లేకపోయినా పనిచేసే తత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేటరు ఒక 8 hours వర్క్ చేసి ఒక 10 products తయారు చేస్తాడు. ఆ సూపర్వైజర్ వచ్చి నువ్వు ఇంకో 8 hours పనిచే, నీకు డబుల్ ఓవర్ టైం ఇస్తాను, నాకు ఇంకో 10 products కావాలి అర్జెంట్ అని అంటాడు. ఇటు ఓవర్ టైం కోసం ఆశపడతాడు.
8th అవర్ పనిచేస్తాడు, 9th అవర్ 10th అవర్ పనిచేస్తారు, ఇంకా 11th అవర్ 12th అవర్ వస్తున్న కొద్దీ ఆడికి బాడీ ఏంటి ఇరివిరి అయిపోతుంది, ఆడి బాడీలో శక్తి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దట్ పర్టికులర్ యాక్సిడెంట్ నేమ్ ఈజ్ అ బాడీలీ రియాక్షన్, అంటే ఒంట్లో ఓపిక లేకపోయినా పనిచేసే విధానం. అలాంటి వాళ్ళు కూడా మీరు రికగ్నైజ్ చేసి పని నుంచి ఎలిమినేట్ చేయాలి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాజ్డ్ సోల్లీ ఫ్రమ్ స్ట్రెస్ ఇంపోజ్డ్ బై ది ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ది బాడీ ఆర్ ఎసెప్షన్ ఆఫ్ ది స్ట్రైన్ అన్యాచురల్ బాడీ పొజిషన్ ఏ లీడింగ్ సోర్స్ ఆఫ్ ది యాక్సిడెంట్. ఓకేనా, ఏ లీడింగ్ సోర్స్ ఆఫ్ ది ఇంజురీ. తర్వాత కమింగ్ టు ది ఓవర్ ఎక్స్పోజర్ అంటే ఏంటి, మనకి తీవ్రంగా బహిర్గతం అవడం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు హార్మ్ఫుల్ ఎనర్జీ, నాయిస్ ఆర్ హీట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, కోల్డ్ ఆర్ సబ్స్టెన్స్. ఇట్ మే లీడ్ ది ఓవర్ ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మన బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర వర్క్ చేస్తున్నాడు, అక్కడ టెంపరేచర్ మోర్ దాన్ 60-70 degrees ఉంది. కంటిన్యూగా ఒక వ్యక్తి చేత 7 hours 8 hours పనిచేస్తే ఇట్ మే లీడ్ యాక్సిడెంట్. అంటే అతనికి ఆ పర్టికులర్ హార్మ్ఫుల్ ఎనర్జీ ఎక్స్పోజర్ టైం ఎప్పుడు తగ్గించాలి అంటే, ఒకళ్ళు పొద్దులు 2 3 పర్టికులర్ హజార్డస్ లొకేషన్ ఏరియా దగ్గర మనకి షిఫ్ట్ చేస్తూ పనిచేస్తూ ఉండాలి. దీన్నే ఓవర్ ఎక్స్పోజర్ టైప్ యాక్సిడెంట్ అంటారు. ఓకే, coming to these are the types of accident. Okay, if this particular question is asked 3 marks లో అడిగితే మీరు టైప్స్ రాస్తే సరిపోతుంది. లేకపోతే if this particular question is asked in 10 marks లో what are the types of accidents అని అడిగితే just you have to generate the another points, అంటే పర్టికులర్ డిస్క్రిప్షన్ లో ఇంకొక 1-2 పాయింట్స్ యాడ్ చేసి పెంచి రాస్తే సరిపోతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. అంటే ముందు చెప్పింది ఏంటి, టైప్స్, రకాలు, ప్రమాదాల రకాలు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ అంటే ప్రమాదాల యొక్క వర్గీకరణ ఏ రకంగా ఉంటుంది అది. కమింగ్ టు ది నెక్స్ట్, యాక్సిడెంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ వేరియస్ సచ్ బేస్డ్ ఆన్ ది మ్యాగ్నిట్యూడ్ ఆర్ డేంజర్ టు ది లైఫ్ అండ్ ప్రాపర్టీ. అంటే ఆ పర్టికులర్ ప్రమాదాలు ఏ రకంగా వర్గీకరించారంటే ఆ ప్రమాదం యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం బట్టి అది లైఫ్కి ఆస్తికి ఎంత మోతాదులో నష్టం చేస్తుంది అన్న దాన్ని బట్టి వర్గీకరించారని చెప్పి అంటున్నాడు. ఫస్ట్ ఏంటి, మైనర్ యాక్సిడెంట్, లైట్ ఇంజురీ, నో లాస్ ఆఫ్ లైఫ్, అంటే కోసుకోవడం గీరుకోవడం అవన్నీ మైనర్ ఇంజురీస్లోకి వస్తుంది. మోడరేట్ యాక్సిడెంట్ అంటే మోర్ దాన్ మైనర్ ఇంజురీ బట్ నో లాస్, ఆ పర్టికులర్ మనుషులు చనిపోవడం, ఇది మేజర్ యాక్సిడెంట్లోకి వస్తుంది. కమింగ్ టు ది నెంబర్ 4, డిజాస్టర్ అంటే ఉన్న పళ్ళంగా ఒక 10 మంది వ్యక్తులు లెగడం, డిజాస్టర్ అంటారు. దేర్ ఈజ్ ఎ ఎక్స్టెన్స్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్, అంటే మేజర్ ఫైర్ అవడం, ఉన్న పళ్ళంగా మన స్కఫోల్డింగ్ స్ట్రక్చర్ కుప్పకూలిపోవడం, దాని ద్వారా విపరీతమైన లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ సంభవించడాన్ని డిజాస్టర్ అని అంటారు. కమింగ్ టు ది టెంపరరీ పార్షల్ డిజేబిలిటీ, దిస్ ఈస్ ద 5th క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్. అంటే తాత్కాలికంగా వైకల్యం రావడం. ఏంటి, ఒక వ్యక్తికి కోసుకుంది గీరుకుంది, అతను ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ వర్క్లో వచ్చి జాయిన్ అయ్యేదాన్ని టెంపరరీ పార్షల్ డిజేబిలిటీ అని అంటారు. ద విక్టిమ్ ఈజ్ డిజేబుల్డ్ ఫర్ ఏ short period with a minor or moderate injury. The victim can be regain this original working capacity. Coming to the next, permanent partial disability అంటే పూర్తిగా పాక్షికంగా వైకల్యం రావడం. అంటే వెన్ ఎనీ పర్సన్ వర్క్ చేస్తున్నప్పుడు అతని ఫింగర్స్ కట్ అవడం, దాన్ని పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీలోకి వస్తుంది. The victim is a permanently disabled, but the disability is not total. అతనికి చెయ్యంతా పోలేదు, ఓన్లీ ఫింగర్సే కట్టాయి. He can be engaged with another alternate light works. అతనికి వేరే ఆల్టర్నేట్ వర్క్స్లో పెట్టేదాన్ని పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 7, టెంపరరీ టోటల్ డిజేబిలిటీ. అంటే ఒక వర్క్ చేస్తున్నప్పుడు పూర్తిగా ఒక చెయ్యో కాలో పూర్తిగా పోవడాన్ని
టెంపరరీ టోటల్ డిజేబిలిటీ అని అంటాడు. లేకపోతే వృత్తిపరంగా అతనికి ఆక్యుపేషన్ డిసీజ్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి అతను ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ అలాంటి హజార్డస్ యాక్టివిటీలో పెట్టుకుంటే వేరే అనదర్ లైట్ వర్క్లో అసైన్ చేసేదాన్ని టెంపరరీ టోటల్ డిజేబిలిటీ అని అంటారు. దట్ డిజేబిలిటీ ఈజ్ అ టోటల్ and not able to work it, but after certain period of time the victim can turn up but can do very light work. అంటే వెరీ లైట్ వర్క్ అతనికి అసైన్ చేయాలి ఈ పర్టికులర్ టెంపరరీ టోటల్ డిసేబిలిటీ వచ్చిన వ్యక్తికి. పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ ఈజ్ అ టోటల్ కెనాట్ వర్క్ ఎట్ ఆల్, కెనాట్ క్యూర్ ది డిసేబిలిటీ. అంటే అతనికి పూర్తిగా మంచం మీద ఉండడం, అతని తాలూకా బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా చేసుకోకపోవడాన్ని పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అని అంటారు. దట్ కాంపన్సేషన్ ఈజ్ అంటే పరిహారం, కాంపన్సేషన్ అన్నది పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డెత్ మీద. అది వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్స్ అండ్ రూల్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, నవ్ ఎనీ డౌట్స్? ఓన్లీ 2 minutes లెఫ్ట్. సార్ ఇవి ఏమైనా రాసినప్పుడు యాక్సిడెంట్స్ కి ఏమైనా ఎగ్జాంపుల్ రాయొచ్చు సార్? రాయించండి, అంటే మన కంపెనీస్ లో జరిగేవి జనరల్ గా రాయొచ్చు. ఇది మీరు 10 marks కి టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అడిగినప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేటరీ ఎగ్జాంపుల్. ఇట్ విల్ క్రియేట్ ద మోర్ మార్క్స్. ఎగ్జాంపుల్ అని పెట్టి రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు అండి, రాసుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి, ఇందులో ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్. ఓకే, ఎనీ డౌట్స్? సార్ క్లాస్ అయిన తర్వాత కొంచెం పీడిఎఫ్ కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్. పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తున్నానండి ఆల్రెడీ, మరుసటి రోజు ఫార్వర్డ్ చేస్తున్నాను. మేడం గారిని అడగండి, యూ బెటర్ టు ఆస్క్ ద కోర్స్ కోఆర్డినేటర్స్. ఓకే, అది మీకు మెయిల్ రూపంలోనే రావచ్చు, లేదా పీడిఎఫ్ రూపంలోనే రావచ్చు. అన్ని నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే, రైట్. ద రిమైనింగ్ ఐ విల్ కంటిన్యూ ఆన్ నెక్స్ట్ సెక్షన్. ఇప్పటి వరకు యాక్సిడెంట్ రేట్, యాక్సిడెంట్ టైప్స్, యాక్సిడెంట్ క్లాసిఫికేషన్స్ చదువుకున్నాం. నెక్స్ట్ యాక్సిడెంట్ కన్సిక్వెన్సెస్, యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ గురించి నెక్స్ట్ సెషన్ లో చదువుకుందాం. సార్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ లో కార్టిన్ కాటాన్ ఇలా బిట్వీన్ ఎలా కాకుండా స్పిల్, లీక్, ఫైర్, లేదంటే షాక్, ఎలక్ట్రిక్ షాక్ అని, లేదంటే స్లిప్, అవన్నీ హజార్డ్స్ కదండి, హజార్డ్స్ మీరు చెప్తున్నవన్నీ హజార్డ్స్. ఓకే, ఇవి యాక్సిడెంట్స్. దీస్ ఆర్ ది యాక్సిడెంట్ టైప్స్. According to the book format, you just write according to this way only. Slip trip hazards అవుతాయి అంటారా? Slip trip, if you are not providing good housekeeping, that slip trip fall hazards will supposed to be taken. అవుతాయి. టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో అవి టైప్స్ కింద చెప్పుకోకూడదా? ఏదండి దేంట్లో? టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అలా చెప్పకూడదండి, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్స్ ఓన్లీ. ఇప్పుడు మనం ఇన్సిడెంట్స్ అయ్యి మనం ఫ్యాక్టరీస్ వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫార్మాట్ లో నేను ఇప్పుడే చూస్తున్నాను సార్, అది కొంచెం కొత్తగా అనిపించింది, అందుకని అడుగుతున్నాను. ఇది ఈ ఫార్మాట్ లోనే ఉంటాయా వాళ్ళకి ఇచ్చే? అవునండి, అన్ని యాక్సిడెంట్స్ కంప్లీట్ గా ఈ ఫార్మాట్ లో వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ ఫాల్ టు దిస్ సర్ఫేస్ అన్నది పర్సన్స్